హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు ఉదయాన్నే మా వారైతే మార్కెట్కి వెళ్ళారు కూరగాయలు తీసుకురావడానికి. మా వైపు అయితే సంత అంటారులేండి. సంతకి వెళ్ళి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు. టమాటాలు అయితే కేజీ 40 రూపాయలండి. మా వైపు అయితే మీకు ఎంత ఉందో, మేము మామూలుగా ఊర్లో కొనాలంటే 60 రూపాయలు తీసుకుంటున్నారండి. ఇంకా దోసకాయలైనా 20, బంగాళదుంపలైనా 20 అర కేజీ అండి. ఇంకా ఆకుకూర కట్టలు, దొండకాయలు ఇవి తీసుకొచ్చారు. ఇవి తీసుకొచ్చుకున్నాక అన్నీ సర్దుకుంటున్నాము. రైతులకి ఏం మిగలట్లేదండి, కష్టపడి చేసే వాళ్ళకి ఏం ఉండదు. అక్కడికి వెళ్ళేసరికి సంతలో ఒక రకమైన రైతులే అమ్ముతారు కాబట్టి ఒక రకమైన రేటుకి ఇస్తారు. మామూలుగా ఊర్లలో అయితే ఎక్కువ రేటే తీసుకుంటారు. మధ్యలో వ్యాపారస్తులు తింటమే సరిపోతుందండి. రైతులు తినబోయేటప్పటికి ఏం ఉండట్లేదండి. వాతావరణం అనుకూలపరచట్లేదు. ఓ పక్కేమో ఈ వ్యాపారస్తులు వాళ్ళు తక్కువ రేటుకి తీసుకుని వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కువ రేట్లకు అమ్ముకుంటారు. ఇంకా మా ఆయన అయితే గుత్తి వంకాయలు, గోంగూర, ఆకుకూర కట్టలు, దొండకాయలు, దోసకాయలు, బంగాళదుంపలు అన్నీ తీసుకొచ్చుకున్నామండి. ఈరోజు అయితే వారానికి సరిపోతాయి. మేము ఉండేది ఇద్దరమే కదండి, పిల్లలిద్దరు హాస్టల్లో ఉంటారు. సరే ఫ్రెండ్స్, మీ వైపు రేట్లు ఎట్టుంటాయో ఏమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే. బాయ్. అయితే ఉంటాము.